నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రంలో అభివృద్ధి బాగుంది. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో కర్నూలు ఉల్లిపాయను దగ్గరుండి వ్యాపారస్తులు కొనుగోలు చేసేలా కృషి చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి. అనంతపురంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్. భవన నిర్మాణ కార్మిక రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ. జిల్లాకు యూరియా కొరత లేనంతగా కేంద్రం నుండి యూరియా దిగుమతి అయింది. వ్యవసాయ శాఖ ఏడీ గంగాధర్ రావు. ఆరుగులలో మానవతా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఆయన నిన్న అనంతపురంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభలో పాల్గొని ఈ రోజు ఉదయం తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. ఆయనకు నియోజకవర్గ బీజేపీ నాయకులు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈదుకొడ తాతాజీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ అనంతపురంలో జరిగిన భారీ బహిరంగ సభ సూపర్ హిట్ అయిందన్నారు. 3 నుండి 4 లక్షల మంది వరకు ఈ భారీ బహిరంగ సభలో పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, సీనియర్ నాయకులు కర్రి ప్రభాకర్ బాలాజీ, గట్టి మాణిక్యాలరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోట రాంబాబు, నరసాపురం మీడియా కన్వీనర్ నర్సె సోమేశ్వరరావు, రూరల్ మండల అధ్యక్షుడు సమయమంతుల కాశీ విశ్వేశ్వరరావు, సీనియర్ నాయకులు ముప్పిడి సురేష్ రెడ్డి, పచ్చ రామకృష్ణ, పసుపులేటి అమ్మిరాజు, పట్టణ జనరల్ సెక్రటరీ చిట్యాల రాంబాబు, గరగ ప్రసాద్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో కూటమికి చెందినటువంటి ప్రభుత్వాలు ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందు నుండి చెప్తా ఉందో డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో రాష్ట్రంలో ఒకే కూటమి ప్రభుత్వాలు లేకపోతే ఒకే పార్టీ ప్రభుత్వాలు అధికారంలో ఉంటే అభివృద్ధి వేగవంతంగా చెందుతుందనేటువంటి విషయం భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా చెప్తాం. అందులో భాగంగా ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ సర్కార్, రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు కావడం లేదు. ఇవాళ దేశం, కేంద్రం, రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో దూసుకువెళ్తున్నాయనేటువంటి విషయానికి ఇది ఒక చక్కని సంకేతంగా మనంతా కూడా భావించాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి ముందు ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని నిన్న కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అనంతపురంలో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. దాదాపు 3.5 లక్షల మంది సభకి రావడం జరిగింది. కర్నూలు ఉల్లికి మద్దతు ధర కల్పించడానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం నుండి తాడేపల్లిగూడెం బ్రహ్మానందరెడ్డి మార్కెట్కు గురువారం ఉదయం వచ్చారు. కర్నూలు ఉల్లిని కొనుగోలు చేయడానికి వ్యాపారస్తులు ముందుకు రాకపోవడంతో రైతులను ఆదుకోవడానికి జిల్లా కలెక్టర్ నడుం కట్టారు. బ్రహ్మానందరెడ్డి మార్కెట్లోకి వచ్చిన వ్యాపారులతో సామాజిక బాధ్యతను కూడా స్వీకరించాలని కోరారు. రైతుల నుండి 6 రూపాయలకు కొనుగోలు చేసిన వ్యాపారస్తులను ఒప్పించి 9 రూపాయల చొప్పున రైతులకు ఇచ్చేలా జిల్లా కలెక్టర్ కృషి చేశారు. కర్నూలు ఉల్లితో వండిన ఆహార పదార్థాలను తింటూ అందరికీ రుచి చూపించారు. కర్నూలు ఉల్లి రుచికరం అని పేర్కొన్నారు. ప్రభుత్వ హాస్టల్లో, ప్రభుత్వ విద్యా సంస్థల్లో కర్నూలు ఉల్లిని వాడాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కర్నూలు ఉల్లి రైతులతో మాట్లాడుతూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవడానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం తరపున తాను వచ్చినట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట మార్కెటింగ్ శాఖ రీజనల్ డైరెక్టర్ శ్రీనివాసరావు, జిల్లా మార్కెట్ యార్డ్ సహాయ సంచాలకులు సునీల్ కుమార్, తహసీల్దార్ కె సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రేస్ బాబు, ప్రముఖ ఉల్లిపాయల వ్యాపారి నంద్యాల కృష్ణమూర్తి, ఉల్లిపాయ వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఇది 400 బస్తాల్లో గ్రేడింగ్ చేస్తే నేను వస్తుంటే నేను బయట తెప్పించాను. గ్రేడింగ్లో పోయిందండి. దీనికి ఎలా అంటే అక్కడ 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 దారి లేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, మంచి రేట్ రావాలన్న ఉద్దేశంతో కంటిన్యూస్గా మీటింగ్స్ పెడుతున్నారు. దానికి టీమ్స్ వేశారు. ఇప్పుడు మనకి ఆర్జేడీ మార్కెట్ కూడా ఇక్కడే ఉన్నారు. తర్వాత ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, లోకల్ ఏడీ మార్కెటింగ్ అందరూ కూడా ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది అంతా కూడా మేము ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాం. నిన్నటి నుంచి మనకి ఇక్కడ రోజు కూడా వస్తున్నాయి, మనకి డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి వస్తున్నాయి. తర్వాత మార్కెట్ పంపించింది స్టాక్స్ కూడా వస్తూ ఉన్నాయి. మనకి ఈరోజు చూస్తే ఈరోజు మనకి కర్నూలు నుంచి ఒక 4 ట్రక్స్ వచ్చినాయి. 57 మెట్రిక్ టన్స్ ఆనియన్స్ రావడం జరిగింది. అలాగే కడప నుంచి 8 ట్రక్స్లో 120 మెట్రిక్ టన్స్ ఆనియన్స్ డైరెక్ట్గా రైతులు మైదుకూరు, పెండ్లిమర్రి ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కడప నుంచి రావడం జరిగింది. వారికి కూడా మంచి రేట్ వచ్చే విధంగా చూస్తున్నాము. ఇక్కడ హైయెస్ట్ ప్రైస్ 12 రూపీస్ రావడం జరిగింది. మోడల్ ప్రైస్ 9 రూపీస్ 50 పైసా రావడం జరిగింది. ఇది రైతులు ఏమి పారిపోయినట్టు అంటే ఏమవుతుందంటే, ఇది ఎప్పుడైతే వర్షాలు వచ్చినాయో అందులో కొంచెము పాడైన డ్యామేజెస్ ఏమైనా ఉంటే అవి తీస్తారు. లేకపోతే తీయకపోతే ఏమవుతుందంటే మంచి క్వాలిటీ కూడా ఆనియన్ వెంటనే పాడైపోతుంది. దానివల్ల దాన్ని కొంచెం కొద్దిగా సెగ్రిగేట్ చేసి తీయాల్సిందే. రైతు నష్టపోకూడదని ఈరోజు యంత్రాంగం అంతా కూడా ఇక్కడ మార్కెట్ యార్డ్లోనే ఉన్నామండి. ఏం వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, వాళ్ళకి సరైన రేట్ వస్తుందా లేదా, సాధ్యమైనంత వరకు వారు అక్కడ మార్కెట్లో పలికిన రేట్ కంటే వాళ్ళకి ఇంకొంచెం రేట్ వచ్చే విధంగా మేము కృషి చేస్తూ ఉన్నాము. ఆ విధంగా కూడా ఇప్పించడం జరిగింది. ఈ ఉల్లిపాయలు ముఖ్యంగా మన రాష్ట్రంలో పండిన ఉల్లిపాయలు, కర్నూలు, కడప ఉల్లిపాయలు తినడానికి చాలా రుచిగా ఉన్నాయి. అందరూ కూడా కన్జ్యూమ్ చేయాలి. జిల్లాలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని, పెద్దల్ని, ఇక్కడ ఉండే అందరినీ కూడా నేనైతే లాస్ట్ 10 days నుంచి ఇది కర్నూలు ఆనియన్స్ ఇంట్లో కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాము. మనకి ఇది షోలాపూర్ ఆనియన్కి ఏమాత్రం తక్కువ ఏం లేదు, చక్కగా టేస్ట్ ఉంది. అందరూ కూడా కన్జ్యూమ్ చేసి తీసుకుని కొంటే బాగుంటుంది. అంటే ఏంటంటే ఇది కన్జ్యూమ్ చేయడానికి బాగుంది. మామూలుగా ఎప్పుడు కూడా పరిస్థితి ఏంటంటే ఇక్కడికి స్టాక్స్ వస్తాయి, రైతులు తీసుకొస్తారు. ఇక్కడికి వచ్చే ట్రేడర్స్ కూడా యూపీ నుంచి, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి, అస్సాం నుంచి వచ్చి ఇక్కడి నుంచి కొనుక్కొని పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు దేశంలో డిఫరెంట్ ప్లేసెస్, ఒరిస్సాకి వెళ్తాయి, వెస్ట్ బెంగాల్కి వెళ్తాయి, యూపీకి వెళ్తాయి, బంగ్లాదేశ్ కూడా వెళ్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం కన్జ్యూమ్ చేసే దీని మీద ప్రిఫరెన్స్ పెడితే, ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేసేది వీటి మీద ప్రిఫరెన్స్ పెడితే వీటికి కొంచెం రేట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మనం రైతులను సపోర్ట్ చేసినట్టు అవుతుంది. మేము కూడా సాధ్యమైనంత వరకు మా ప్రయత్నం మేము చేస్తాం. అనంతపురంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభ విజయవంతమైందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ మరియు నిర్మాణాల కార్మికుల సంక్షేమ సంఘ బోర్డు చైర్మన్ వెల్వల్ బాబ్జీ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలల కాలమైన సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వడం జరిగిందన్నారు. గత వారం రోజుల నుండి సింగనమల్లి అబ్జర్వర్గా అక్కడ ఉండి పార్టీ తనకిచ్చిన బాధ్యతను నెరవేర్చానని తెలిపారు. ఈ భారీ బహిరంగ సభకు సుమారు 3 లక్షల మంది వరకు ప్రజలు తరలివచ్చారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నిటినీ కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా నెరవేరుస్తుందన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా మరి గత వారం రోజులుగా నన్ను సింగనమల అబ్జర్వర్గా నియమించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మరి వేలాది మంది మరి సింగనమల నియోజకవర్గం నుంచి దాదాపుగా 50,000 మందిని మరి ప్రజలు రావడం జరిగింది. ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమి పట్ల చాలా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సూపర్ 6 అనేది వాళ్ళ వైసీపీ నాయకులు ఏం చెప్తున్నారంటే, ఈ సూపర్ 6 ఇవ్వలేదు, వాళ్ళకి ఇవ్వలేదు, వీళ్ళకి ఇవ్వలేదు అని చెప్తా ఉన్నారు. ఇది చాలా
అసలు వాళ్ళు మాట్లాడడానికే అర్హులు కాదని చెప్పి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా 10,000 కోట్ల రూపాయలతోటి మరి తల్లికి వందనం కార్యక్రమం చేస్తే అది ఎవరికి వెళ్ళలేదు, వీళ్ళకి వెళ్ళలేదు, వాళ్ళకి వెళ్ళలేదు అని చెప్తా ఉన్నారు. అసలు ఏ ఇంట్లో 5గురున్నా, 4గురున్నా, 2 ఎవరు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం కార్యక్రమం చాలా కరెక్ట్గా పార్టీలకు అతీతంగా, అది వైఎస్ఆరా, తెలుగుదేశమా, జనసేన, భారతీయ జనతా పార్టీయా, కమ్యూనిస్టులా అని ఎక్కడా చూసిన సందర్భాలు లేవు. అలాగే మరి అన్నదాత సుఖీభావ కార్యక్రమం, ఆ కార్యక్రమంలో కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు. అందరికీ కూడా వచ్చినాయి. వీళ్ళ మోసపూరితంగా వీళ్ళు చెప్పే మాటలు, ఎందుకంటే వాళ్ళకి అందలేదు, వీళ్ళకి అందలేదు. అందనోళ్ళు ఎవరన్నా ఉంటే మా దగ్గరికి వస్తే వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా ఇప్పించడం జరుగుతూ ఉంది. నేను అనంతపురం జిల్లా వెళ్ళినప్పుడు అక్కడ భవన నిర్మాణ కార్మికులు మా కోసం ఒక మీటింగ్ వేయాలని చెప్పి ఆ జిల్లా వ్యాప్తంగా వచ్చి చెప్పడంతో అక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి వాళ్ళందరికీ కూడా ఏదైతే మనం చేయదలుచుకున్నామో ఆ కార్యక్రమాలు వాళ్ళు అడగదలుచుకున్నవి కూడా రేపు రాబోయే రోజుల్లో కార్మికులకు న్యాయం జరిగేలాగా చూస్తామని చెప్పి చెప్పడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు గంగాధరరావు గురువారం టీసీసీ న్యూస్కు తెలిపారు. తాడేపల్లిగూడెం గూడ్స్ షెడ్ వద్ద ఎరువుల దిగుమతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేదని, కావాల్సిన పరిమాణంలో యూరియా సరఫరా జరుగుతోందన్నారు. ఇండియన్ పొటాష్ లిమిటెడ్ కంపెనీ యూరియా 2674 మెట్రిక్ టన్నులు 42 వేగన్స్ గూడ్స్ రైల్లో తాడేపల్లిగూడెం చేరుకుందన్నారు. 1200 టన్నులు పశ్చిమ గోదావరి జిల్లాకు అలాట్ చేశారన్నారు. 350 టన్నులు ప్రైవేట్ డీలర్లకు, 850 టన్నుల యూరియా మార్కెట్ ఫెడ్ ద్వారా, 350 టన్నుల సొసైటీలకు, కృష్ణా జిల్లాకు 500 టన్నులు సరఫరా అవుతుందన్నారు. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కంపెనీ యూరియా మరో రైలు వస్తుందన్నారు. 375 టన్నులు పశ్చిమ గోదావరి జిల్లాకు కేటాయించారన్నారు. వీటిలో 50 టన్నులు ప్రైవేట్ డీలర్స్కు, 325 టన్నులు మార్కెట్ ద్వారా సొసైటీలకు కేటాయించారన్నారు. ఇండియన్ పొటాష్ లిమిటెడ్ 45 కేజీల యూరియా బస్తా 266.50 పైసలపై లభిస్తోందన్నారు. అసలు ధర 2,156 రూపాయలని కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ 1,889.50 పైసలు రాయితీ ఉందన్నారు. సబ్సిడీని దుర్వినియోగం చేయవద్దన్నారు. అవసరం మేరకు యూరియా వాడాలని, అధికంగా వాడితే పర్యావరణానికి, మనుషులకు ప్రమాదం ఉందన్నారు. సిఫార్సు మేరకే వాడాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో యూరియా కొరత ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే మనకి కావలసిన క్వాంటిటీ పరిమాణంలో మనకి యూరియా ఎరువులు అనేది మనకి సరఫరా జరుగుతుంది. ఈరోజు మీరు చూసినట్లయితే ఐపీఎల్ కంపెనీకి, ఇండియన్ పొటాష్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి 1200 టన్నులు యూరియా అన్నది మరి మన పశ్చిమ గోదావరికి పంపించడం జరిగింది. మొత్తం 2674 మెట్రిక్ టన్నులు ఈ గూడ్స్ ద్వారా మనకి వచ్చి రావడం జరిగింది 42 వ్యాగన్లో. అందులో మనకి 1200 టన్నులు వెస్ట్ గోదావరికి అలాట్ చేయడం జరిగింది. అందులో 350 టన్నులు ప్రైవేట్ డీలర్లకి, 850 టన్నులు మనకి మార్కెట్ ద్వారా సొసైటీస్కి పంపించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇది కాకుండా మనకి ఆర్సీఎఫ్, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి ఇంకొక వ్యాగన్ మనకు వస్తుంది. దాంట్లో మనకి 375 టన్నులు పశ్చిమ గోదావరికి అలాట్ చేశారు. ఆ 375 టన్నుల్లో 50 టన్నులు ప్రైవేట్ డీలర్స్కి, తర్వాత 325 టన్నులు మార్కెట్కి ఇవ్వడం జరుగుతుందండి. మార్కెట్ ద్వారా మళ్ళీ సొసైటీకి వెళ్తుంది. ఇక మనం చూసినట్టయితే ఈ తాడేపల్లిగూడెం మండలంలో ఆల్రెడీ మనకి కోతకి కూడా PR 126 అనే రకం షార్ట్ డ్యూరేషన్ వెరైటీ కాబట్టి ఆ రకం అన్నది ఆల్రెడీ పుల్లాయిగూడెము, తర్వాత కడియద్ద ఇటువంటి ప్రాంతాల్లో కోతకు వచ్చేసింది. కాబట్టి ఇక్కడి నుంచి మనకి యూరియా అవసరం కూడా తక్కువ ఉంటుంది. ఎవరో కూడా యూరియా దొరకదన్న ఆందోళన వద్దండి. మనకి కావలసిన సరుకు అంతా కూడా మనకి అందుబాటులో ఉన్నది కాబట్టి దయచేసి రైతులు ఎవరో కూడా ఆందోళన చెందన అవసరం లేదండి. పెద్ద వయసు వారికి కంటి చూపు మందగించడం సహజమైపోయిందని, అలాంటి వారికి నేత్ర వైద్య శిబిరం ఉపయోగపడుతుందని జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడ మండలం ఆరుకోలం సొసైటీ ఆవరణలో మానవతా ఆధ్వర్యంలో నిడదవోలు రాజరాజేశ్వరి నేత్ర వైద్యశాల వైద్యులచే ఉచిత నేత్ర వైద్య పరీక్షలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని బొలిశెట్టి రాజేష్, సొసైటీ చైర్మన్ ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణలు ప్రారంభించారు. ఈ సందర్భంగా 110 మంది వైద్య పరీక్షలకు హాజరు కాగా
40 మందికి సొసైటీ చైర్మన్ సత్యనారాయణ సహాయంతో ఉచితంగా కళ్ళజోలు పంపిణీ చేశారు. మరో 10 మందికి కంటి ఆపరేషన్లకు పంపించారు. మాజీ సర్పంచ్ నూకల బుల్లయ్య, నీటి సంఘం అధ్యక్షులు కురెళ్ల సత్యనారాయణ, జనసేన నాయకులు నీలపాల దినేష్ యాదవ్, అడపా శ్రీనివాస్, డైరెక్టర్లు మద్యంశెట్టి సూర్యనారాయణ, మైనం శ్రీనివాస్, మానవతా నిర్వాహకులు పైడికొండల సింధు, జయరాజేంద్ర కుమార్, కిషోర్ కుమార్, బంగారాజు, సొసైటీ కార్యదర్శి గోపిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మానవత ఆ పేరులోనే మానవత్వాన్ని చూపించే ఒక సంస్థగా మనం చెప్పుకోవచ్చు. ఐ క్యాంప్ని ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం పెడితే అదేదో ఊరికే నామకే వాస్తే చేసామని కాకుండా ఇంతమంది దాన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకునే విధంగా మీరందరూ కష్టపడినందుకు, అలాగే ఈ మానవత అనే దాన్ని రన్ చేయాలి, అంటే ఒక ఆర్గనైజ్డ్గా రన్ చేయాలి, అలాగే ఒక మంచి కార్యక్రమాన్ని నడిపించాలి అని ఎప్పుడు మన మాజీ మంత్రివర్యులు పైడికొండల మాణిక్యాలరావు గారు ఎప్పుడు ఆయన మీద వేసుకుని అదంతా నడపడం, దాన్ని ఇప్పుడు ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన లక్ష్యాన్ని కానీ ఆయన ఏదైతే ఆలోచన ఉందో, మంచి ఆలోచన ఉందో దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి మా చెల్లెలు, మా సిస్టర్ సింధు గారు, ఆవిడ కూడా దానికి అంటే ఏజ్ చిన్నదైనప్పటికీ వాళ్ళ తండ్రి గారి యొక్క ఆలోచనని, మంచితనాన్ని ముందు తీసుకెళ్ళడం కోసం ఆవిడ పడే కష్టాన్ని, అలాగే దానికి సహకరిస్తున్న మన ఆరుగొల్లు గ్రామ పెద్దలు మన బుల్లి గారు కానీ, లేకపోతే ఇతర నాయకులు ఎవరైనా, అలాగే ఈ మానవతాలో ఉన్న మిగతా కార్యవర్గ సభ్యులు కానీ, అలాగే మా రామారావు గారు. సో అలాంటి వ్యక్తి ఇంకా ఈ మానవతాలో ఉండి ఆయన ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత స్పీడ్గా నడుపుతున్నారంటే నేను ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే ఆయన ఏజ్ వచ్చేటప్పటికి మనం లీగ్స్ నుంచోగలమో లేదో కూడా తెలియని పరిస్థితి. మరి అలాంటి వ్యక్తి ఇవాళ ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి నడుం కట్టి ఇంత ముందుకు వచ్చారు, ఇంతమందిని జాయిన్ చేశారని కూడా చెప్పారు. దాదాపుగా 100కి పైగా 103 సభ్యత్వాలు. సో ఇలాంటి వాళ్ళందరూ ఉన్న ఒక సంస్థకి ఇలాంటి ఒక మంచి కార్యక్రమం జరిగినప్పుడు నన్ను రమ్మని పిలిచినప్పుడు నేను ఖచ్చితంగా వచ్చి తీరుతాను. మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున, అలాగే రాజేశ్వరి ఐ హాస్పిటల్ వారు నిడదవోలు నుంచి ఈ ఐ హాస్పిటల్కి మేము మానవతాలో జాయిన్ అయ్యారు సత్యనారాయణ గారు. మేము జాయిన్ అయిన వెంటనే మా ఊరికి చెయ్యాలి, ఏదన్నా మంచి క్యాంపు ఆర్గనైజ్ చేయండి అని అడిగిన వెంటనే ఆర్గనైజ్ చేద్దాము, ఐ క్యాంప్ పెడదాం అన్న వెంటనే ఆయన నేను స్పాన్సర్ చేస్తాను ప్రతిదీ కూడా, కళ్ళజోళ్ళు అవి కూడా అని చెప్పి ముందుకు రావడం. ఇలాంటి మంచి అద్భుతమైన క్యాంపు ఈరోజు మంచి ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్లో ఈ మంచి ఇక్కడికి వచ్చిన ఆరోగ్యంలో ప్రజలు కూడా చాలా మంచి వ్యక్తిత్వంతో, అందరూ కూడా టైం పడుతున్నప్పటికీ చక్కగా పేషెన్స్తో ఇక్కడ వెయిట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ చేస్తున్నారు. ఈ సక్సెస్ చేసినందుకు ఈ గ్రామ ప్రజలకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు మానవతా తరపున ఇక ముందు చేయబోయేదానికి కూడా అందరి సహకారం మాకు ఉండాలని కోరుకుంటూ, మన తాడేపల్లిగూడ మండలం ఆరుగొల్లు గ్రామంలో సొసైటీ చైర్మన్ శ్రీ యువి సత్యనారాయణ గారు సారథ్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు పెద్దలు. సాధారణంగా ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరికైనా కంటి చూపు ఇబ్బంది ఉంటుంది కాబట్టి దానికి మన మానవతా తరఫున ఉచిత క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుందండి. దీనికి అవసరమైన టెస్టులన్నీ చేయడం, అవసరమైన వాళ్ళకి ఉచితంగా కళ్ళజోళ్ళు ఇవ్వడం, అవసరమైన వాళ్ళని ఇదే రోజు వారి దగ్గరుండి వాళ్ళ వెహికల్లోనే తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి మళ్ళీ మన ఊర్లో అప్పచెప్పేలాగా ఈ సర్వీస్ చేయటం, దీనికి ఈ రామకృష్ణ వైద్య సేవా సమితి మన నిడదవోలు వారిది రామకృష్ణ ఐ హాస్పిటల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మానవత అంటే స్వచ్ఛంద సేవా సంస్థ ఎటువంటి లాభాపేక్ష ఆపించకుండా ప్రజల కోసం మరి కీర్తిశేషులు మాణిక్యాలరావు ఉండగా మరి మమ్మల్ని అందరినీ కూడా ఒక ఉత్తేజం చేసి ఈ యొక్క సభ్యత్వాలు తీసుకుని ఇలా చేస్తే ప్రజలందరికీ కూడా సేవ చేయడం జరుగుతుందని చెప్పి మరి ఆ రోజుల్లో ఆయన స్ఫూర్తిగా తీసుకుని మరి అప్పుడు ఆ టైంలో
ఇక్కడ తాడేపల్లిగూడాన్ని వ్యాన్ కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎవరన్నా చనిపోయినప్పుడు కానీ లేకపోతే యాక్సిడెంట్లు జరిగినప్పుడు కానీ ఉచితంగా తీసుకురావడానికి ఆయన టైంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మరి ఆయన కుమార్తెగా సింధు గారు కూడా అదే బాటలో నడుస్తూ మరి యొక్క సేవను ఇంకా మరి పెంపొందించేలాగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంటే మరి ఆంధ్రప్రదేశ్లోని మంచి ఇలాగే మన రుద్రభూమి కూడా మరి ఎంతో చక్కగా మరి తీర్చిదిద్దిన ఘనత ఆయన మన మాణిక్యాలరావు గారిదే. ఇవాళ మరి ఎవరైనా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అక్కడ చేస్తాం. అలాగే బంగారాజు గారు కూడా ఆయన వెన్నంటి ఎప్పుడు కూడా ఆయన సేవలు అందిస్తూ ఉంటారు. అమెరికాలో చికాగోలో స్వామి వివేకానంద స్ఫూర్తి సందేశం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని బీజేపీ నాయకులు గట్టి మాణిక్యాలరావు అన్నారు. స్థానిక సుబ్బారావుపేట వివేకానంద విగ్రహంకు పూలమాలలు వేసి జేజేలు పలికారు. వివేకానంద సందేశ స్ఫూర్తితో ఎంతో మంది ప్రభావితం అయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో బత్తుల ప్రసాద్, పెదపోలు వెంకటాచార్యులు, ఏ రంజిత్, ఆంగ్లో ఇండియన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద మన భారతదేశానికి ఒక ఐకాన్. వారి యొక్క చికాగోలో వారు అద్భుతమైనటువంటి మరి సందేశాన్ని ఇచ్చారు. ప్రపంచ మానవాళికి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పదాన్ని ఉపయోగిస్తూ కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చినటువంటి వారి ప్రసంగానికి అనేక గంటలు వారి అద్భుతమైన ప్రసంగం ద్వారా మరి ఎంతోమందికి స్ఫూర్తి కలిగించారు. వారి ప్రసంగించి ఇన్ని సంవత్సరాలైన వారిని స్మరించుకుంటూ మరి వారి యొక్క కీర్తి ప్రతిష్టలు యువతకు ఒక దిక్సూచిలా, ఒక మార్గదర్శకలా, ఒక స్ఫూర్తి సందేశాన్ని అందిస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి, ఐకాన్ ఆఫ్ ఇండియా, యూనివర్సల్ యూత్ ఎంపవర్మెంట్ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద గారిని ఒకసారి మనం స్మరించుకుంటూ మరి వివేకానంద స్వామిని మనం అందరం కూడా ప్రతిరోజు తలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లలందరూ కూడా వివేకానంద యొక్క చరిత్రను కూడా చదవాలి. స్కూల్లో కనుక ఈ విషయాలు కనుక చెప్పినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా వివేకానంద యొక్క ఆశయాలు, మరి ఆలోచన విధానము, తను ఇచ్చినటువంటి భారతదేశానికే కాకుండా ప్రపంచ అన్ని దేశాలకు కూడా యూత్ని ఏ రకంగా ఎంకరేజ్ చేయాలి. కొంతమందిని యూత్ని నాకు ఇవ్వండి, నేను భారతదేశాన్ని కాదు ఏ దేశాన్నైనా సరే ఒక గాడిలో పెట్టి ఏ రకమైనటువంటి సమస్యాత్మకంగా లేకుండా చక్కటి ఆదర్శవంతమైనటువంటి దేశాన్ని తయారు చేస్తానని మరి వివేకానందుడు చెప్పడం, మరి ఈ విషయం నిజంగా గొప్ప విషయం. అటువంటి విషయాన్ని మన అమెరికాలోనూ ఆయన అనేక మంది ఉన్నటువంటి ఒక ప్రదేశంలో ఉన్నటువంటి అనేక మందిని ఉద్దేశించి మరి ప్రియమైన సోదరిమణులారా అని ఒక ప్రసంగాన్ని ఇవ్వడమే అక్కడ ఒక పెద్ద అలజడ జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్,
కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. స్థానిక వానపల్లిగూడెం 1వ వార్డ్ వికాస్ కాలనీ గోనెసంచుల వారి వీధిలో వినాయక చవితి మహోత్సవంలో 28వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 28 సంవత్సరాలుగా ఓం శ్రీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు అన్న సమారాధన నిర్వహించారు. వినూత్నంగా అన్నదానానికి వచ్చిన భక్తులకు స్టీల్ ప్లేట్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ తాతాజీ, నర్సాపురం పార్లమెంట్ మీడియో కన్వీనర్ నల్సే సోమేశ్వరరావు, యువ నాయకులు తోట రాజా, మహిళా మోర్చా నాయకురాలు గోక మహాలక్ష్మి, అసెంబ్లీ కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ, నీలపాల దినేష్, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా 28 సంవత్సరాల నుంచి మరి ఎక్కడా కూడా తప్పకుండా ఎంతో కమ్మ పద్ధతితో భక్తి శ్రద్ధలతో మరి వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా చేస్తూ, ఎందుకంటే వారి వ్యాపారాలు బాగోవాలని ఒక మంచి ఆలోచనతో మరి పెద్ద ఎత్తున చేయటమే కాకుండా 9 రోజులు కార్యక్రమం చేసి దీప నైవేద్యాలతో మరి ఆయనకి పూజా కార్యక్రమం చేసి పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమం పెట్టి ఈరోజు వేలాది మందికి అన్న సంతర్పణ కార్యక్రమం కూడా చేస్తున్నందుకు ముందుగా వారికి నేను ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇంకో విశేషం ఏంటంటే ఇవాళ ఇక్కడ భోంచెత్తకు వచ్చిన వాళ్ళకు స్టీల్ ప్లేట్లో అన్నం పెట్టిస్తున్నారు. ఎందుకంటే పంచభక్ష రకాలన్నీ కూడా కలిపి ఒక స్టీల్ ప్లేట్లో ఒక వివాహానికి ఎలా అయితే భోంచేత భోంచేసే విధంగా అన్ని రకాలతోటి స్టీల్ ప్లేట్ ఉచితంగా దేవుడి పేరుతో మరో స్టీల్ ప్లేట్ కూడా తెచ్చి ఇచ్చే వారికి ఎన్ని వేల మంది వచ్చినా అన్ని వేల స్టీల్ ప్లేట్లు తేవడం కూడా దిగ్గా ఇది ఒక శుభసూచకం. ఇక దైవం వారికి ఒక బహుమానం ఇస్తున్నట్టుగా మంచి ఆలోచనతో ఇవి ఓం శ్రీ ఫ్రెండ్ సర్కిల్ వారు ఘనమైన కార్యక్రమం కూడా చేయటం నేను చాలా ఆనందించింది. ఏదేమైనా ఇటువంటి కార్యక్రమం ఇంకా ఘనంగా చేయటాక భగవంతుడు వీరికి శక్తి ఇవ్వాలి. ఎందుకంటే వినాయక చవితి ఉత్సవాలంటే పండగలో మరి ప్రతి ఈదీదికి కూడా మరి హిందూ ధర్మాన్ని పాటిస్తూ హిందువులు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కరోనా ముందు తర్వాత కొంత తగ్గిన మళ్ళీ అది పుంజుకుని పెద్ద ఎత్తున ఈ వినాయక చవితి ఉత్సవాలు చేయటం, మరి ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ప్రతి వినాయక చవితి పందిర్లకి ఉచిత కరెంట్ అని ప్రకటించడం కూడా శుభసూచకం. ఎందుకంటే రాబోయే రోజులు ఇంకా ఎక్కువ ప్రయోజనాలు వినాయక చవితి ఉత్సవాలకి, దేవీ నవరాత్రి ఉత్సవాలకి ఇవ్వటానికి ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ఈ సంవత్సరానికి మాత్రం ఉచిత కరెంట్ ఇచ్చి ఈ వినాయక చవితి ఉత్సవాలను కూడా మన హిందువుల మనోబలం దెబ్బతికుండా పెరిగే విధంగా ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూడా ప్రభుత్వం ముందుకు రావడం ఆనందదాయకం. 2, 3, 4, 6 మొత్తం అనుసంధానంగా ఉన్నటువంటి ఈ ప్లేస్లో దాదాపుగా ఒక 3,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీ ఫ్రెండ్ సర్కిల్ ఈ వినాయక చవితిని దాదాపుగా 15 రోజుల నుంచి కూడా ప్రారంభించి ప్రతిరోజు కూడా అంతరంగ వైభవంగా పూజలు కానీ లేకపోతే ఊరేగింపు కానీ సందర్భం కానీ చాలా గ్రాండ్గా ఏర్పాటు చేసి దాదాపుగా 3,000 మంది జనాభా భక్తులకి సమారాధన ఏర్పాటు చేయటం. ఇదే వినాయక చవితిని దాదాపుగా 28 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు కానీ అంతకుముందు పెద్దలు కానీ చేస్తూ దాన్ని కొనసాగింపు ఇవాళ వీరందరూ కూడా ఇంతమంది కమిటీగా ఏర్పడి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు కొరోనా అంటే ఎప్పుడు ఏదో మనం బయట విన్నట్టుగా కాకుండా నిజానికి ఒక దైవ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా చేస్తూ ఇలా ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారందరికీ కూడా నేను అటు ఎమ్మెల్యే గారి తరఫు నుంచి అలాగే మా అందరి తరఫు నుంచి కూడా నేను వారికి నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమం నన్ను కూడా పిలిచినందుకు మా అందరినీ పిలిచినందుకు మరొకసారి మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఇలాంటి వాటికి సపోర్ట్ చేయడానికి మేము ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓం శ్రీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో
మరి పెద్ద ఎత్తున ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్, భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఈతకూర తాతాజీ గారు, అలాగే మహిళా మోర్చా నాయకురాలు గోకా మహాలక్ష్మి గారు, అలాగే అసెంబ్లీ కోగవర్నర్ రామగంటి సత్యనారాయణ గారు, పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు మరి గతంలో మేము ఇక్కడే చిన్నప్పుడు పుట్టి పెరిగిన ప్రదేశం, దీన్ని గోని సంచుల వారి వీధి అని అంటారు. ఇక్కడ మరి మేము ఇక్కడ వెళ్ళిన తర్వాత మా మేనల్లులు కానీ మా తమ్ముళ్ళు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున గణపతి నవరాత్రి ఉత్సవాల క్రమం తప్పకుండా జరపడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. మరి పెద్ద ఎత్తున గణపతి నవరాత్రి నిమజ్జనం తర్వాత ఈ రోజున సుమారు 3-4 వేల మందికి అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని. ఉల్లి తనను పండించిన కర్నూలు రైతు కంట నీటిని రప్పించింది. కర్నూలు నుండి తీసుకొచ్చిన ఉల్లిపాయకు రేటు రాకపోవడంతో వర్షం నీటికి తడిచి కుల్లడం మొదలుపెట్టడంతో పంటతో పాటు రవాణా ఛార్జీలు రాక రైతు నష్టపోయాడు. ఆత్మాభిమానంతో ఉల్లిని మరీ అంత తక్కువ రేటుకు అమ్ముకోలేక బాధతో నల్లజర్ల రోడ్లో అడ్డరోడ్డు సెంటర్ నుండి పెద్ద తాడేపల్లి వరకు రోడ్డు పక్కన బస్తాలు పాడేసుకుంటూ పోయారు. రైతు దగ్గర ఉన్నప్పుడు ఆ ఉల్లిని చూసి ఎవరూ కొనలేదు. కానీ రైతు అయిన కాడికి అమ్ముకోలేక పాడేసిన ఉల్లిపాయను ఏరుకోవడానికి ప్రజలు పరుగులు తీశారు. ఉల్లిపాయ మళ్లీ ఎవరైనా పట్టుకుపోతారేమో అని సాధ్యమైనంత ఎక్కువ పట్టుకెళ్లడానికి పోటీ పడ్డారు. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం సామెతలాగా బోరుని ఏడుస్తూ ఉల్లిని పారేసిన రైతు ఓ పక్క కనిపిస్తుంటే, మరో పక్క వదిలేసిన ఉల్లిపాయ కోసం పోట్లాడుకుంటున్న ప్రజలు మరో పక్క చూసేవాన్ని కలిచివేసింది. పంట పండించడానికి దొరికిన కాడ అప్పు చేసిన రైతు ప్రకృతి వలయంలో చిక్కుకుని పంటను అమ్ముకుందామని కర్నూలు నుంచి రవాణాకు కూడా పెట్టుబడి పెట్టి ఒట్టి చేతులతో ఇంటికెళ్తున్న రైతు గురించి ఆలోచించేవారు ఆ సమయంలో ఎవరూ లేరు. ఉల్లిపాయ మనకు దొరకలేదనే ఆదుర్ద ఒకటే కనిపించింది. తాను నమ్మిన కమ్యూనిస్టు సిద్ధాంతాలు ఆశయ సాధనే లక్ష్యంగా జీవితాంతం అణగారిన పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నెల్లని కృషి చేసిన పూడి సుబ్బారావు ధన్యజీవి అంటూ సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు నివాళులర్పించారు. సిపిఐ సీనియర్ నాయకులు తాడేపల్లిగూడెం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పూడి సుబ్బారావు సంతాప సభ బుధవారం స్థానిక రేణుక ఫంక్షన్ హాల్లో జరిగింది. సంతాప సభకు భీమారావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ 1950 దశకంలో సిపిఐలో చేరిన పూడి సుబ్బారావు చివరి శ్వాస వీడే వరకు ఎర్రజెండా వేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ తాడేపల్లిగూడెం పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, ఏఐటియుసి ఏరియా కార్యదర్శి ఎం హరీష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కలిశెట్టి వెంకట్రావు, ఎం సీతారాం ప్రసాద్, సిపిఐ పెంటపాడు మండల కార్యదర్శి కళింగ లక్ష్మణరావు, సీనియర్ జర్నలిస్ట్ పైలు శ్రీనివాస్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, సోమేశ్వరరావు, వి దొరయ్య, రామస్వామి, మహిళా సమాఖ్య పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వడ్డాది మేరీ, ఎన్ నాగలక్ష్మి, కుమారులు పూడి శ్రీనివాసరావు, పూడి లక్ష్మణ్, ప్రజానాట్య మండలి గాయకులు కృష్ణబాబు, లెనిన్, తిరుమాణి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కామిరెడ్డి పూడి సుబ్బారావు గారు కమ్యూనిస్ట్ పార్టీ ఆశయాలు సిద్ధాంతాలకు ఆకర్షితులై 1950 దశకంలో సిపిఐలో చేరారు. ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ ఆశయం పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఆయన జీవితాంతం కూడా కమ్యూనిస్ట్ పార్టీ జెండా పట్టుకొని పోరాడినటువంటి గొప్ప కమ్యూనిస్టు నాయకులు. ఆనాడు తాడేపల్లిగూడెంలో అలాగే రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీలోనే ఒక కీలక నేతగా ఉన్నటువంటి కామిరెడ్డి ఎంవిఎన్ కపర్ది గారు, ఇందుగూరు సుబ్బరాజు గారు, అలాగే దోసనపూడి విరాటరాజు గారు లాంటి నాయకులతో పనిచేసినటువంటి నాయకులు. అలాగే తొలినాళ్లలో సమాజంలో ఉన్నటువంటి అసమానతలకు వ్యతిరేకంగా, అనేకమైనటువంటి మూఢాచారాలకు వ్యతిరేకంగా ప్రజానాట్య మండలి ద్వారా అనేక కళారూపాలు, కళా ప్రదర్శనలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులు చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు. అట్లాగనే కార్మిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ కనీసమైనటువంటి వేతనాలకు నోచుకోలేనటువంటి దుస్థితి నుంచి వాళ్ళ యొక్క హక్కులు సాధించేదానికోసం కార్మిక సంఘాలను నిర్మాణం చేసే దాంట్లో ఆయన క్రియాశీలకమైన పాత్ర వహించారు. వారికి కనీస వేతనాలు అందించే దాంట్లో చాలా ప్రముఖమైన పాత్ర వహించారు. అంతేకాకుండా కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో సిపిఐ తరపు నుంచి 2 సార్లు కౌన్సిలర్గా ఎన్నికై ఇవాళ కౌన్సిల్లోనూ అట్లాగనే బయట కూడా ప్రజా సమస్యలపైన తాడేపల్లిగూడెం పట్టణ ప్రజల సమస్యలకి, పట్టణ అభివృద్ధికి ఆయన క్రియాశీలకమైనటువంటి పాత్ర నిర్వహించారు. అయితే పూడి సుబ్బారావు గారు మరి ఆయన చిన్నతనం నుంచే కమ్యూనిస్ట్ పార్టీకి ఆ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా జనజెండాను వదలలేదు ఆయన. మరి 1972లో మరి నల్లజర్ల భూ పోరాటంలో ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 90 రోజులు రాయబండి సెంట్రల్ జైల్లో పెట్టారు. ఆయన్ని బెయిల్ కూడా ఇవ్వలేదు. మరి అదే కాకుండా ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో 2 సార్లు ఆయన యాగలపల్లిలో 2 సార్లు కౌన్సిలర్గా చేశారు. మరి కౌన్సిలర్గా చేసినప్పుడు మరి మంటి యాసీ కాలంలో వాటర్ ఇబ్బంది ఉండేది. ఇక్కడ
మరి వాటిల్లోకి ట్యాంకులు పంపించేవారు మున్సిపాలిటీ వారు. ఈయన అలా కాకుండా మాకు 2 ట్యాంకులు కావాలి, 2 పూట్ల నీరు కావాలి మాకు అని చెప్పేసి వెళ్ళి కమిషనర్ దగ్గరికి కూర్చునేవాడు. ఆయన పంపుదారి అలవాయి అంటే వెళ్ళేవాడు కాదు, నేను ట్యాంకులు కూడా వెళ్తామని పంపండి అనేవాడు. అలాగా ఈ మండు కాలంలో వాటర్ ఇబ్బంది లేకుండా ఏదైనా వార్డు ఉందా అంటే అది ఒక పూడి సుబ్బారావు గారు వార్డే. అలాగే ఆయనతో పాటు అయినా కాకుండా ఆయన పిల్లలను కూడా కమ్యూనిస్ట్ పార్టీలో తయారు చేసాడు. ప్రధాన అచ్చిమండలిగా మరి లక్ష్మణ్ కానీ, మరి వెంకట్రావు కానీ, అలాగే శ్రీను కానీ, ఇలా 3 పిల్లల్ని కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీకి ఆయన తయారు చేసి ప్రధాన అచ్చిమండలిగా అప్పచెప్పాడు. ఆయన పూడి సుబ్బారావు గారు ఆయన భారత కమ్యూనిస్టు పార్టీ, అదేవిధంగా తాడేపల్లిగూడి పట్టణంలో పేద ప్రజల కోసం, అదేవిధంగా ట్రేడ్ యూనియన్ ఏఐటీసీ అనేక సంఘాలని, చేతివృత్తిదారులని ఆ రోజు కమ్యూనిస్టు పార్టీ ఏదైతే సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతం ప్రకారం ఆయన చనిపోయే వరకు ఉన్నారో చాలామందికి ఆదర్శం. అసలు కమ్యూనిస్టు అంటే సుబ్బారావు గారిని చూసి నేర్చుకోవాలి. ఆ వయసులో 90 సంవత్సరాలు దాటినా కూడా సైకిల్ మీద వచ్చేవారు. ఆయన తాడేపల్లిగూడి పట్టణంలో ఆయన కౌన్సిలర్, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కౌన్సిలర్గా కొనసాగారు 2 సార్లు. అదేవిధంగా వివిధ సందర్భాల్లో అనేక పోరాటాల్లో మాకు తెలియనప్పటికీ మేము పుస్తకాల్లో చదువుకున్నాం, అనేక నివేదికల్లో. అంటే ఆయన ఏ భూ పోరాటాలు జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కానీ, అలాగే విధంగా చేతివృత్తులదారి సామాజిక ట్రేడ్ యూనియన్ ఏఐటీసీ కార్యక్రమాల్లో కానీ ఆయన చురుగ్గా పాల్గొనడం జరిగింది. ఇటీవల తిరుపతిలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి క్లాసులు జరిగినప్పుడు కూడా తిరుపతి కూడా వచ్చాడు ఆయన, అంటే 90 సంవత్సరాల వయసులో కూడా. కామ్రేడ్ పూడి సుబ్బారావు గారు మా నాన్నగారు అంటే 90 సంవత్సరాలు కాలం చేశారు. చివరి వరకు కూడా ఎర్ర జెండాతో పోరాడి చివరి వరకు కూడా నేను ఎర్ర జెండా, నేనే కమ్యూనిస్టు అని చెప్పి బ్రతికినటువంటి అటువంటి పూడి సుబ్బారావు గారు కడుపును పుట్టడం మా అదృష్టం. అలాగే ఒక కామ్రేడ్గా ఉంటూ తను కాకుండా ఫ్యామిలీని అందరిని కూడా ఈ రోజున నేను ఈ స్థాయికి ఎదిగానంటే మా నాన్నగారు ఇచ్చిన ధైర్యం. ఈరోజు ప్రపంచానికి ఆరోగ్య డైట్ అనేది వెళ్ళిందని అంటే మా నాన్నగారే. సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పటి వరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 2,60,00,000 ఇవ్వడం జరిగిందని స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కుమారుడు, జనసేన పార్టీ యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ అన్నారు. పెంటపాడు మండలంకు సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గురువారం స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ నివాసం వద్ద లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పుల్ల బాబీ, నీలపాల దినేష్, కట్టుబోయిని కృష్ణప్రసాద్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ వర్తించిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రభుత్వం నుండి సాయం అందజేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే వారికి నిన్న కూడా అనంతపురంలో సూపర్ 6 అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ఇలాంటి సమయంలో కూడా వారు అన్నది ఏదైతే మాట ఉందో దాన్ని ఖచ్చితంగా చేసి తీరుతామని మాట ఇచ్చారో ఆ మాటకి నిలబడి కట్టుబడి ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టి ప్రజలకి మనం ఏదైతే మాట ఇచ్చామో దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇలాంటి కష్ట సమయంలో కూడా చేస్తున్నందుకు మరి అలాంటి నాయకులు అలాంటి ఒక మాటని ఇవ్వటం, దాన్ని నిలబెట్టుకునే పరిస్థితిని తీసుకొచ్చినందుకు ముందుగా వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రజలకి మేలు చేయాలనే ఆలోచనతో ఎప్పుడు వారు ఆలోచిస్తూనే ఉన్నారు. ఆ పనిలో వాళ్ళు నిమగ్నులై ఉన్నారు, చేసుకుంటూ పోతూ ఉన్నారు. అలాగే ఒక తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఒక సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి దాదాపుగా 2,60,00,000 రూపాయలు నిన్నటి వరకు మనం ఇవ్వడం జరిగింది. ఇవాళ కాకుండా నిన్నటి వరకు ఇచ్చిన వాటికి 2,60,00,000 రూపాయలు మనం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తీసుకురాగలిగాం. ఎంతోమంది పేదలకి, నిరుపేదలకి మనం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మనం వారికి ఆదుకోవడం జరిగిందంటే దానికి అంటే ఎప్పుడు కూడా మనకి ప్రజలకు ఏదైతే కావాలి, ఏదైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళని ఎలా ఆదుకోవాలనే ఆలోచనలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు సీఎం రిలీఫ్ ఫండ్ మాత్రం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా రావాలి. ఎందుకంటే అవి ప్రజల డబ్బు ప్రజలకు చేరినప్పుడు, ఇలాంటి నిరుపేదలకు చేరినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో మనం కూడా అంటే ఎంతో కొంత సాయం చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి ఆయన ఎప్పుడూ కూడా దానికోసం ఒక సపరేట్ సెల్ని ఏర్పాటు చేసి వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవటం, దాన్ని వితిన్ 10-15 days ఆర్ 20 days లోపు అక్కడ ఫాలోఅప్ చేసి ఆ చెక్కుల్ని ఇక్కడ మనం మళ్ళీ ఇక్కడ ఏదైతే ప్రజలు దానికి అర్జీ పెట్టుకున్నారో వాళ్ళకి మనం చేర్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే సంవత్సరాల కాలంలోనే మనం 2,60,00,000 రూపాయలు ప్రజలకు అందజేయగలిగామంటే
కేవలం మన ప్రభుత్వం కూడా మనకి అంత సహకరిస్తూ ఉందనేది మనం ఇందులో చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా అదేవిధంగా మేము ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ మా సైడ్ నుంచి ఎప్పుడు కూడా విషయాన్ని తెలియజేసుకుంటూ ఉన్నాం. కంటపాడు మండలం తరఫున సుమారు 6గురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే గారి ఆలయం వద్ద సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎవరు వచ్చినా లేదనకుండా పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలో ప్రజలు అవుతే కనుక వారికి సీఎం రిలీఫ్ ఫండ్ని సాయం చేయడానికి ఒక ప్రత్యేకించి ఒక డెస్క్ని ఏర్పాటు చేసి, అలాగే సచివాలయం దగ్గర కూడా సెక్రటరియట్లో కూడా ఒక డెస్క్ని ఏర్పరిచి ఒక మనిషిని పెట్టి ఇక్కడికి వచ్చిన ప్రతిదీ కూడా ఏది ఫెయిల్ అవ్వకుండా వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేసేలాగా ఒక మహత్తరమైన కార్యక్రమం చేపట్టారు మా శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. రాష్ట్రంలోనే ఎవరి విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ని అత్యధికంగా ఇచ్చిన నియోజకవర్గంగా తాడేపల్లిగూడెం ప్రథమ స్థానంలో ఉంది. మన ప్రీతమ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీని గారు నాయకత్వంలో తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు పే చేసే హాస్పిటల్లో ఎవరైతే వైద్యం చేయించుకుని వాళ్ళకి ప్రభుత్వ పరంగా నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు హాస్పిటల్ నుంచి బిల్లులు తెచ్చుకుంటే మనకి ప్రత్యేకమైన డెస్ట్ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ప్రతి 10 రోజులకోసారి కూడా మనం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ మన ఎమ్మెల్యే గారి కార్యాలయంలో నిత్యం జరుగుతూనే ఉంది. ఇది గొప్ప విషయం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసే కార్యక్రమం పెట్టారు. దీనికి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు ఏదైతే మన నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బంది పడి డబ్బులు కట్టుకోలేక హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నారు, వాళ్ళకి ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుంచి వచ్చే అమౌంట్ని మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు తాడేపల్లి నియోజకవర్గంలో పెంటపాడు మండలం, అలాగే తాడేపల్లి మండలం టౌన్లో బాధితులకి ఎవరైతే పెట్టుకున్నారో సీఎం రిలీఫ్ ఫండ్కి వారందరికీ కూడా నిత్యం అన్నదానంలాగా నిత్యం ఎవరైతే లేనివాళ్ళు ఉన్నారో బాధితులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే చెక్కులు వచ్చే విధంగా, వాళ్ళకి డబ్బు ఏదైతే ఉందో వాళ్ళకి ఆదుకునే విధంగా ఈ డెస్క్ ఏర్పాటు చేసి వారి ద్వారా చెక్కులు పంపిణీ చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు. స్థానిక 12వ వార్డు కుంచనపల్లి రోడ్డు కరకట్ట వద్ద శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాలు 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 2000 మందికి ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ 12వ వార్డు ఇన్ఛార్జ్ దాట్ల జగన్నాథరాజు, డి మురళి, జనసేన ఇన్ఛార్జ్ నల్లగంచి రాంబాబు, వైసీపీ ఇన్ఛార్జ్ చామల సూర్యచంద్రరావు, ఆలయ కమిటీ సభ్యులు తేజ, పాండు, కృష్ణ, జగదీష్, సారథి, రవీంద్ర, సతీష్, బాలు, రాము, బన్నీ తదితరులు పాల్గొన్నారు. కరగట్టు పాతూరు 12వ వార్డు నందు కరగట్టు యూత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సుమారు 30 సంవత్సరాల నుంచి భారీ ఎత్తున సుమారు 2000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఈ అన్నదాన కార్యక్రమానికి పాతూరు ప్రాంత ప్రజలు, అలాగే కర్రగట్టు ప్రాంత ప్రజలు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున, పెద్దలు అందరూ కూడా చిన్నారులు పెద్ద ఎత్తున వచ్చి అన్నప్రసాదం స్వీకరిస్తారు. మొదటి రోజు వినాయక చవితి పండుగ రోజు కానీ ఊరేగింపు కార్యక్రమం కానీ, నవరాత్రులు 9 రోజులు పూజా కార్యక్రమాలు కానీ ఇక్కడ కరగట్టు యూత్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయడం. మేము వీళ్ళకి అన్ని రకాలుగా మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా వీళ్ళకి అండదండలుగా ఉంటూ, అలాగే మంచి వచ్చినా చెడు వచ్చినా వీళ్ళందరూ కూడా ఒకే మాట మీద ఉండి కరగట్టు యూత్ ఎన్నో మంచి కార్యక్రమాలు వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతాయి. వరసిద్ధి వినాయకుల వారు మాకు పూజలన్నీ చక్కగా అందించారని కోరుకుంటూ ఈ వన సమారాధన ప్రతి ఒక్కరూ స్వీకరించి అందరూ తిని వెళ్తారని కోరుకుంటూ ఆనందిస్తున్నాం. స్థానిక ఏలూరు రోడ్ సిద్ధిబుద్ధి వినాయక ఆలయంలో బుధవారం సంకటహార చతుర్దశి సందర్భంగా బుధవారం సాయంత్రం స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు ఈలినాని ఆధ్వర్యంలో సంకటహార చతుర్దశి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. రావి కిషోర్ శర్మ అర్చకత్వంలో పాలు, పెరుగు, తేనె, వివిధ పలరసాలతో అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ కార్యక్రమంలో ఈలినాని మిత్ర బృందం, లింగంపల్లి గాంధీ, మంచాల భాస్కర్రావు, పామర్తి వేణు, సీతాలం నారాయణరావు,
వేనగల స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. ధాన్యః అసవ్యస్తామ్రో కల్పయన్నో మనోన్మనాయ నమః తాంబూలం సమర్పయామి. శంభో శంకర ధాతా పురస్తాద్యమనమృతేః భవతి నశనో పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్మయా. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఆలయనందు శ్రీ నాని గారి ఆధ్వర్యంలో ఇవాళ సంకటార చతుర్థి సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకములు మళ్ళీ కూడా పూజలన్నీ కూడా విశేషంగా భక్తులు చేస్తూ ఉన్నారు. ఇలాగ ప్రతి నెల కూడా ఈ పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి బహుళ చవితి నాడు ఈ యొక్క సంకటార చతుర్థి ఎంతో ఘనంగా భక్తులందరూ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ స్వామివారికి సంకటార చతుర్థి అంటే సంకటహరి అంటే మన యొక్క ఆటంకాలన్నింటినీ కూడా హరించేటువంటి అంటే మన కష్టాలని గట్టెక్కించేటువంటి హరి ఎవరైతే ఉన్నారో ఆ స్వామి వరసిద్ధి వినాయక స్వామి. కాబట్టి మనం ఈ ప్రతి సంవత్సరంలో కూడా మనం చేసేటువంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరిగేలా చూడండి స్వామి అని చెప్పేసి భక్తులందరూ కూడా వాళ్ళ కొలది స్వామివారికి ఈ యొక్క పూజా సామాన్లన్నీ కూడా తీసుకొచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క సంకటార చతుర్థిని ఇంకా వైభవంగా ప్రతి నెల కూడా వైభవంగా చేస్తున్నారు. భీమడోలు మండల వ్యాప్తంగా గణపతి నవరాత్రి వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. గురువారం స్థానిక పెరుమాళ స్తంభం సెంటర్ రామాలయం వద్ద ఏర్పాటు చేసిన శ్రీ మహాగణపతి వినాయక చవితి ఉత్సవాలు అన్న సమారాధన కార్యక్రమంతో ముగిశాయి. 5,000 మందికి భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. భీమడోలు పరిసర గ్రామాలకు చెందిన గ్రామస్తులు భక్తులు హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మద్దాల అప్పారావు, మంచం నాగు మాట్లాడుతూ గత 13 ఏళ్లుగా స్థానిక పెరుమాళ స్తంభం యూత్ ఆధ్వర్యంలో శ్రీ మహాగణపతి వినాయక ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్న సమారాధన కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు. అన్న సమారాధన కార్యక్రమంలో సుమారు 5,000 మంది భక్తులు హాజరయ్యి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ కుర్రాలు పెద్దలు పాల్గొన్నారు. భీమడోలు గ్రామం పెరుమాళ స్తంభం సెంటర్లో రామాలయం వద్ద 13వ వార్షికోత్సవం సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. సుమారు 4,000 నుంచి 5,000 జనం వరకు భోజనాల సంతర్పణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 13 సంవత్సరాల మట్టి పిల్లలందరూ ఎంతో కష్టపడుతూ ఇక్కడ వినాయక చవితి చేస్తున్నారండి. సుమారు 4,000 నుంచి 5,000 వరకు ఈరోజు సంతర్పణ కార్యక్రమం చేశారు. సుమారు పిల్లలు నెల రోజుల మట్టి వాళ్ళ పనులన్నీ మానుకొని స్వామివారి సేవలోనే తరుస్తూ చాలా అంగరంగ వైభవంగా మన స్వామివారి ఊరేగింపు కానీ ఈరోజు సంతర్పణ కార్యక్రమం కానీ చాలా బ్రహ్మాండంగా చేశారండి. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా పెరుమాళ స్తంభం కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు స్థానిక డిఎస్ చెరువు వద్ద గల శ్రీ సత్యసాయి సేవా సమితి మందిరంలో పరమహంస యోగానందర్ నేత్ర వైద్యశాల వేమగిరిచి ఉచిత కంఠ వైద్య శిబిరం నిర్వహించినట్లు కన్వీనర్ ఎంఎన్ఎస్కే జనార్దన్ రావు తెలిపారు. సుమారు 111 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు. 11 మందికి కలజోలు, 25 మందిని ఆపరేషన్ నిమిత్తం పంపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆకుల సవీన్ బాబా, గౌతు సూర్యచంద్రరావు, వెజ్జు ప్రసాద్, వెంకటరమణ, మోహన్ రావు, ఆకుల రాము, వై రాజు, ఆలపాటి త్రినాథరావు, వరలక్ష్మి తదితర సేవాదళ్ తమ సేవలను అందజేశారు. భగవాన్ సత్యసాయి సేవా సమితి సుబ్బారావుపేట డిఎస్ చెరువు దగ్గర తాడేపల్లి ఉన్నందు ప్రతి నెల రెండో గురువారం నాడు ఉదయం 8 గంటల కానించి మధ్యాహ్నం 1 గంటల దాకా చూడకూడదు. ప్రతి నెల ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని తాడేపల్లి ప్రజలు చుట్టుపక్కల ప్రజలు అందరూ సద్వినియోగం చేయవలసిన కోరుతున్నాము. ఈ రోజుని 111 మంది వచ్చారు. 11 మంది పరీక్షలు చేసి 11 మంది కళ్ళజోళ్ళు 14 ఆపరేషన్లు జరిగింది. సాయి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో సుమారుగా 9 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉచితంగా ఐ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెల 2వ గురువారం సత్యసాయి సేవా సమితి డిఎస్ చెరువు దగ్గర గల మందిరంలో ఐ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఐ క్యాంప్కి ఇంచుమించుగా 111 మంది ఇక్కడ ఓపీకి వచ్చారు. అందులో 11 మందికి కలజోళ్ళు, ఇంచుమించుగా 25 మంది దాకా ఆపరేషన్లకి బయలుదేరుతున్నారు. ఇలా ప్రతి నెల 2వ గురువారం ఇక్కడ మందిరంలో సత్యసాయిబాబా మందిరంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా భోజనం ప్రతిరోజు
పేషెంట్కి సంబంధించిన సహాయకులకి ఉచితంగా భోజనం పెట్టడం జరుగుతుంది. దయచేసి చుట్టుపక్కల గ్రామాల వారు, ఇక్కడ తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల వారు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా వాడడం జరుగుతుంది. విజయవాడలో ఈ నెల 18న జరిగే ఆటో కార్మికుల ప్రదర్శన ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ భారత కార్మిక సంఘాల సమైక్య నాయకులు దాన వరప్రసాద్ కోరారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆటో స్టాండ్ కార్మికులతో కరపత్రాన్ని విడుదల చేశారు. ఎన్నికల ముందు కూటమి నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటో కార్మికుల్ని ఆదుకుంటామన్నారు. జీవో నెంబర్ 21ని రద్దు చేస్తామని, ఆటో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, నేటికి అమలు కాలేదన్నారు. డిఎస్సి 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానమే అవలంబించాలంటూ డిఎస్సి 2003 ఉపాధ్యాయుల ఫోరం డిమాండ్ చేస్తూ గురువారం తాడేపల్లిగూడెంలో నిరసన ఆందోళన కార్యక్రమం చేపట్టారు. వారికి యూటీఎఫ్ తదితర సంఘ నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం తహసీల్దార్ని కలిసి వినతిపత్రం సమర్పించారు. భాద్రపద బహుళ చవితి పురస్కరించుకుని స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో కొలువై ఉన్న శ్రీ అభయ గణపతికి ఆలయ అర్చకులు ఏటూరు శ్రీకాంత్ శర్మచే ఏకాదశ అభిషేకము, సహస్రనామార్చన నిర్వహించారు. నూతన వస్త్రాలు పిడుగు నాగమోహన్ రావు అందజేశారు. మహిళలు సంకటనాశన గణేశ స్తోత్రం, గణపతి అష్టోత్తర స్తోత్రం సామూహిక పారాయణ చేశారు. ఈ కార్యక్రమంలో మద్దాల నాగపద్మ, నేలప్రోలు శ్రీదేవి, పట్నాల శేషవేణి, వలవల చిన్ని, తిరువిధుల అనిత పాల్గొన్నారు. నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమాలకు మందిర అధ్యక్ష కార్యదర్శులు పిడుగు నాగమోహన్ రావు, ఇందుకూరి మోహనరాజులు ఆధ్వర్యం వహించగా గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు స్వామివారికి పూలమాలలు, ప్రసాదాలు ఏర్పాటు చేశారు. స్థానిక 28వ వార్డులో వినాయక చవితి ఉత్సవాలు ముగిశాయి. 11 రోజుల పాటు ఉత్సవ పందిరి వద్ద విశేష పూజలు నిర్వహించినట్లు జనసేన వార్డు ఇన్ఛార్జ్ మల్లేశ్వరరావు తెలిపారు. ఉత్సవ పందిరి వద్ద అన్న సమారాధన ఏర్పాటు చేశారు. స్థానికులతో పాటు పరిసర వార్డుల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఉత్సవ కమిటీ వేముల గాంధీ రాంపండు, కిషోర్, అమలకంటి ధనరాజు, యేసుబాబు బ్రదర్స్, గంజి సతీష్, సబితి ధర్మాజీ తదితరులు పాల్గొన్నారు. వార్డు మొదటి వార్షికోత్సవానికి మాకు సహకరించిన భక్తులకి, దాతలకి ధన్యవాదాలు చెప్తున్నాం. 28వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి వినాయక చవితి మహోత్సవంలో భాగంగా భారీ అన్న సమారాధన కార్యక్రమం సుమారు 5,000 మందికి నిర్వహించడం జరుగుతుంది. విశేషంగా భక్తులు ఆదరించి అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారు. మొదటి సంవత్సరం అయినా కానీ మేము గత 11 రోజులుగా మా కమిటీ సభ్యులైన శ్రీ వేముల వెంకటరత్నం గాంధీ గారు మరియు వారి సోదర బృందం రాంపండు గారు, లక్ష్మణరావు గారు, వారి కుటుంబ సభ్యులు, దంపతులతో సహా పిల్లలందరూ కూడా విశేషంగా పాల్గొన్నారు. వారి కుటుంబ సభ్యులు ఈ విఘ్నేశ్వర స్వామి ఎల్లవేళ వాళ్ళ కుటుంబాన్ని కాపాడాలని మేము కోరుకుంటున్నాము. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.